హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సిరీస్ స్మార్ట్ హౌస్. ఈరోజు వీడియోలో మీ అందరి కోసం పంజాబీ బటర్ నాన్ రెసిపీని రెస్టారెంట్ స్టైల్లో షేర్ చేయబోతున్నాను. ఈ బటర్ నాన్స్ని మనం ఇంట్లోనే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఈస్ట్ని కూడా ఏమాత్రం యూజ్ చేయకుండా ఫస్ట్ టైం తయారు చేసే వాళ్ళైనా చాలా ఈజీగా ఫాస్ట్గా తయారు చేసుకోవచ్చు. రెసిపీని స్టార్ట్ చేసేద్దాం. దానికోసం ఈ విధంగా ఒక ఎంటీ బౌల్ని తీసుకొని అందులో ఒక 1 ఫుల్ కప్ వరకు మైదాని యాడ్ చేసుకోవాలి. దీన్ని తయారు చేసుకోవడం కోసం మెజర్మెంట్స్ ఏమీ లేదు, మీరు తినగలిగినటువంటి క్వాంటిటీకి తగ్గట్టుగా మైదాని యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ 1 కప్ మైదాని యాడ్ చేసుకున్నాను. 1 కప్ మైదాకి నాకు 3 నాన్స్ అనేవి రెడీ అయినాయి. ఇలా మైదాని యాడ్ చేసుకున్న తర్వాత 2 టీ స్పూన్స్ షుగర్ని యాడ్ చేయాలి. నెక్స్ట్ టేస్ట్కి తగ్గట్లుగా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ 1/4 కప్ పెరుగుని యాడ్ చేసుకోవాలి. 1 ఫుల్ కప్ మైదాకి 1/4 కప్ పెరుగుని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలాగా వీటన్నిటిని యాడ్ చేసేసుకున్న తర్వాత చేతులతోటి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే పెరుగుని యాడ్ చేయటం వల్ల పిండి కొద్దిగా లమ్స్ అనేవి ఫామ్ అవుతాయి. కాబట్టి ఆ లమ్స్ అనేవి మనకి రిమూవ్ అయ్యేట్లుగా కొద్దిగా ఒకసారి మనం మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం క్వాంటిటీకి తగ్గట్టుగా వాటర్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ని వెంటనే ఒకేసారి మొత్తం యాడ్ చేయకండి, కొద్దిగా యాడ్ చేసుకొని ఈ విధంగా పూరి పిండిలాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఈ పిండిని బాగా నీట్ చేసుకోవాలి. బటర్ నాన్స్ సాఫ్ట్గా రావాలంటే మనం పిండిని ఎంత ఎక్కువగా నీట్ చేసుకుంటే నాన్స్ అనేవి అంత సూపర్గా వస్తాయి. నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్గా ఒక 1 టీ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకొని తిరిగి మళ్ళీ నీట్ చేసుకోండి. మనకి నాన్స్ అనేవి సాఫ్ట్గా రావాలి అంటే మనం ఎంత ఎక్కువగా పిండిని నీట్ చేసుకుంటే అంత సాఫ్ట్గా నాన్స్ అనేవి రెడీ అవుతాయి. ఇలా రెడీ అయినటువంటి ఈ పిండి మీద లిడ్ పెట్టి క్లోజ్ చేసి ఒక 30 మినిట్స్ వరకు అలా వదిలేయాలి. పిండిని కంపల్సరీగా మనం 30 మినిట్స్ నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకున్నటువంటి పిండిని మనం లిడ్ ఓపెన్ చేసి చూస్తే మనకి పిండి అనేది కొద్దిగా పొంగి ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నారు కదా, పిండి పొంగి కొంచెం సాఫ్ట్గా కూడా రెడీ అయిపోయింది. ఇలా రెడీ అయినటువంటి పిండిని ఈ స్టేజ్లో తిరిగి మళ్ళీ ఒక్కసారి ఒక 2 మినిట్స్ వరకు నీట్ చేసుకోండి. ఇలా నీట్ చేసుకున్న తర్వాత ఈ పిండిని ఈక్వల్ పోర్షన్స్గా డివైడ్ చేసుకొని బాల్స్ లాగా చుట్టుకోవాలి. ఈ విధంగా మనకి సైజ్ అనేది కొంచెం పెద్ద సైజులో ఉండాలి. నాకు 3 బాల్స్ అనేవి వచ్చినాయి, అంటే 3 నాన్స్ రెడీ చేసుకుంటున్నాను. ఇలా రెడీ చేసుకున్నటువంటి బాల్స్ని మనం పొడి పిండిలో పెట్టుకొని డస్ట్ చేసుకోవాలి. ఇలా డస్ట్ చేసుకున్న తర్వాత దాన్ని మనం చపాతీ పీట మీద పెట్టుకొని ప్రెస్ చేసుకోవాలి. ప్రెస్ చేసుకునేటప్పుడు గుర్తుంచుకొని ప్రెషర్ మరీ ఎక్కువగా ఇవ్వద్దు. ఎక్కువగా ఇస్తే నాన్స్ అనేవి బాగా పల్చగా వచ్చేస్తాయి. మనకి బటర్ నాన్స్ ఎప్పుడైనా మరీ పల్చగా ఉండకూడదు, అలాగని మరీ మందంగా కూడా ఉండకూడదు. అలా ఉంటేనే మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ విధంగా మీకు నచ్చినటువంటి షేప్స్లో రెడీ చేసుకోండి. మనకి నాన్ వచ్చేసి ఈ విధంగా మరీ మందంగా కాకుండా మరీ పలచగా కాకుండా షేప్ అనేది ఉండాలి. నెక్స్ట్ కొత్తిమీరని తీసుకొని సన్నగా చాప్ చేసుకొని ఈ నాన్ మీద యాడ్ చేసుకొని ఒకసారి కర్రతోటి ప్రెస్ చేయండి. అప్పుడు కొత్తిమీర అనేది నాన్ మీద పర్ఫెక్ట్గా స్టిక్ అయిపోతుంది. ఇలా రెడీ అయిపోయినటువంటి నాన్ని అడుగు నుంచి స్లోగా మన చేతిలోకి తీసుకోవాలి. తీసుకునేటప్పుడు జాగ్రత్తగా తీసుకోండి, ఎందుకంటే కొత్తిమీర అనేది మనకి వెట్గా ఉంటుంది కాబట్టి పైనుంచి కొద్దిగా ఊడిపోయినా కూడా మనం తర్వాత స్టిక్ చేసేసేయచ్చు. ఇలా మనం నాన్ని చేతిలోకి తీసుకొని రివర్స్ చేసుకొని బ్యాక్ సైడ్లో మనం ఒక బ్రష్ తోటి వాటర్ని అప్లై చేసుకోవాలి. నాన్ మొత్తానికి కంప్లీట్గా వాటర్ని అప్లై చేసుకోవాలి. ఇలా వాటర్ని అప్లై చేసేసుకోవటం వల్ల మనకి నాన్ అనేది బ్యాక్ సైడ్ నుంచి కూడా పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. నెక్స్ట్ ఒక ఐరన్ తవాని హీట్ చేసుకొని పెట్టుకోవాలి. దాని మీద వాటర్ ఎటైతే అప్లై చేసామో అటు సైడ్ బ్యాక్ సైడ్కి వచ్చేట్లుగా మనం తవా మీద యాడ్ చేసుకోవాలి. ఇలా తవా మీద యాడ్ చేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ కల్లా మనకి బ్యాక్ సైడ్ నుంచి మనకి నాన్ అనేది పొంగుతుంది. ఇప్పుడు చూస్తున్నారు కదా, మీకు పొంగుతున్నట్లుగా చక్కగా బబుల్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి. ఇలా బబుల్స్ ఫామ్ అవుతున్నాయంటే మనకి నాన్ అనేది పర్ఫెక్ట్గా బ్యాక్ సైడ్ ఉడికిపోతుందని అర్థం. ఇలా బ్యాక్ సైడ్ నాన్ అనేది ఉడికిపోయిన తర్వాత మనం తవాని ఒకసారి రివర్స్ చేసుకొని స్టవ్ మీద సెగ తగిలేట్లుగా మనం మంటను చూపించాలి. అప్పుడు ఫ్రంట్ సైడ్ కూడా మనకి నాన్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది. ఇది బటర్ నాన్స్ తయారు చేసేటువంటి మెయిన్ ప్రాసెస్. అలా కాకుండా మీ దగ్గర ఐరన్ తవా లేకపోయినా మీకు స్టవ్కి హీట్ చూపించి కుక్ చేయడం చేత కాకపోయినా కూడా మీరు నాన్ స్టిక్ తవా మీద ఎలా తయారు చేయాలో కూడా చూపిస్తాను. ఈ విధంగా ఇందాకట్లాగానే మనం వాటర్ అప్లై చేసుకొని వాటర్ ఉన్న ప్లేస్ బ్యాక్ సైడ్కి వచ్చే విధంగా మనం ప్యాన్ మీద యాడ్ చేసుకోవాలి. ఇలా ప్యాన్ మీద యాడ్ చేసుకున్న తర్వాత బబుల్స్ వచ్చే వరకు మనం వెయిట్ చేయాలి. బబుల్స్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా అది ప్యాన్ మీద నుంచి విడిపోయి కదిలిపోతుంది. ఆ స్టేజ్లో మనం ఒకసారి రివర్స్ చేసుకోవాలి. రివర్స్ చేసుకొని అటు ఇటు కుక్ చేసుకుంటూ ఒక 2 టైమ్స్ వరకు రివర్స్ చేస్తూ ఉండాలి. ఇలా కుక్ చేసుకుంటూ మనం దాన్ని తీసి స్టవ్ మీద డైరెక్ట్గా పెట్టేసేయాలి. అలా డైరెక్ట్గా పెట్టడం వల్ల మనకి కాలి కుక్ అవుతుంది. బటర్ నాన్స్ అనేవి మనకి ఎప్పుడైనా సరే కాలితేనే వాటి యొక్క టేస్ట్ అనేది పర్ఫెక్ట్గా తెలుస్తుంది. డైరెక్ట్గా ప్యాన్ మీద కాలిన టేస్ట్ కంటే కూడా ఈ విధంగా స్టవ్ ఫ్లేమ్ మీద కాలటం వల్ల మనకి బటర్ నాన్స్ యొక్క టేస్ట్ అనేది ఇంకా సూపర్ యమ్మీగా ఉంటుంది. ఈ విధంగా మనం
నాన్ని 2 సైడ్స్కి టర్న్ చేసుకుంటూ కుక్ చేసుకోవటం వల్ల బటర్ నాన్స్ యొక్క టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అంతేకాకుండా కుక్ చేసుకుంటున్నంతసేపు మనకి నాన్ యొక్క కలర్ వచ్చేసి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయిపోవాలి. ఇలా చేంజ్ అయిపోయినటువంటి ఈ బటర్ నాన్ని మనం తీసి వేరే ఒక ప్లేట్లోకి డిష్ అవుట్ చేసేసుకోవాలి. డిష్ అవుట్ చేసిన తర్వాత నాన్స్ వేడిగా ఉండగానే మనం బటర్ని అప్లై చేసుకొని సర్వ్ చేసుకుంటే నాన్స్ ఇంకా చాలా సాఫ్ట్గా టేస్టీగా ఉంటాయి. అలా కాకుండా మీరు వేడి తగ్గిపోయిన తర్వాత సర్వ్ చేయాలి అనుకుంటే సర్వ్ చేసుకునే ముందు ఒక్కసారి మళ్ళీ హీట్ చేసుకొని బటర్ని అప్లై చేసుకోండి. అప్పుడు నాన్స్ మళ్ళీ సాఫ్ట్గా రెడీ అయిపోతాయి. ఇలా రెడీ అయిపోయినటువంటి ఈ నాన్స్ని పన్నీర్ కర్రీస్ తోటి కానీ గ్రేవీ కర్రీస్ తోటి కానీ టేస్ట్ చేయండి, చాలా సూపర్ యమ్మీగా ఉంటాయి. ఈ విధంగా చిన్న చిన్న టిప్స్ని ఫాలో అవుతూ చేసుకుంటే సేమ్ రెస్టారెంట్ స్టైల్లో బటర్ నాన్స్ని మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వ్లాగ్. మీ అందరికీ నచ్చినట్లయితే లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సిరీస్ స్మార్ట్ హౌస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.